నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకర నందమూరి తేజస్విని మనందరికీ తెలిసిందే బాలకృష్ణ గారి చిన్న కుమార్తె గారాల పట్టి మరి ఎప్పుడూ కూడా మీడియా ముందుకి తన తండ్రికి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ కి రావడమే కానీ డైరెక్ట్ గా సినిమాల్లో వాటిలో యాడ్ చేయడం అనేది మనం అసలు చూడలేదు బట్ ఇప్పుడు సడన్ గా ఆవిడ ఒక జ్యువెలరీ యాడ్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ఈ జ్యువెలరీ యాడ్ చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు ఇందులో పార్ట్నర్స్, ఎందుకు ఈవిడ ఈ జ్యువెలరీ యాడ్ ని ఒప్పుకున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలోకి రాని ఆవిడ ఎందుకు వచ్చారు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. సో దీని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం మ్యామ్. మేము నందమూరి తేజస్విని గారు చేసిన యాడ్ ఏదైతే ఉందో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ జ్యువెలరీ ఏంటి, ఆవిడ ఎందుకు అందులో యాడ్ చేశారు, అందులో ఉన్న పార్ట్నర్స్ ఎవరు అని చెప్పేసి. సో ఏంటి మ్యామ్ అసలు దీని స్టోరీ ఏంటి? అంటే ఇది వాళ్ళ సొంతం కాబట్టి ఆవిడ ఈ యాడ్ లో నటించారని అర్థమవుతుంది. అంటే ఈవిడ డైరెక్ట్ పార్ట్నర్ అమ్మా? ఈవిడ డైరెక్ట్ కాదు, వీళ్ళ అత్తయ్య గారు శ్రీమణి మతుకుమల్లి. అంటే భరత్ ఉన్నారు కదా, ఎంపీ భరత్ వాళ్ళ తల్లి గారు, అంటే తేజస్వినికి అత్తగారు. ఓకే. సో అంటే తేజస్విని యాడ్ చేయటమే ఫస్ట్ యాడే. మీ భాషలో చెప్పాలంటే ఎరగదీసిందా? అంతే మేడం. అంతే కదా, అంటే మా భాష చాలా బాగా చేసింది అమ్మాయి. అంటే ముద్దుగా ఉంది అది. అవును మ్యామ్. చూడగానే క్యూట్ గా, అంటే ఎంతో మామూలు అనుభవంతో చేస్తారు చూడండి. అవును, అవలీలగా అలా చేసేసినట్టుగా ఉంది. ఫస్ట్ యాడే రావటం కూడా చాలా క్యాజువల్ ఎంట్రీ, ఏదో దానికి అక్కర్లేని ఎలివేషన్స్ ఇవ్వకుండా కదా. ఒక మామూలు అమ్మాయి ఎలా వస్తుంది, ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఫోన్ వచ్చి అక్కడ ఏదో జరుగుతుంటే దెన్ షీ పార్టిసిపేట్స్. అక్కడ పార్టిసిపేట్ చేసి అది తీసుకుని ఆ రింగు బాగుంది, రింగ్ పెట్టుకుంటుంది, కారులోకి వెళ్ళాక మళ్ళీ అది గాజు అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉంటే యూనిక్ డిజైన్స్ చూపించడంలో కూడా చాలా యూనిక్ గా చూపించారు. మనం ఎన్నో యాడ్స్ చూసాం, అన్ని కూడా మీకు ఆర్టిఫిషియల్ గా ఆ జుట్టు దగ్గర నుంచి ఇట్లా ఏది నున్నగా దువ్వేసి ఎక్కువ నగలు పెట్టేసి, ఎక్కువ నగలు, ఆ పిల్ల ఇలాగా ఉంటుంది, ఆ నగలు మోయగలదా అనే ఒక భయం వేస్తుంది. అంటే నేను అనేది ఏంటంటేనండి, మీరు మెయింటైన్ చేయాలి కానీ మరి గుప్పెడు కండ లేకుండా ఎట్లా? నిజమే. అంటే మీ వ్యక్తిగతమే, నేను కాదని లేక చూడడానికి మనకి ప్లెజెంట్ గా ఉండాలి. ఒక యాడ్ చూడగానే అబ్బాయి ఎంత బాగుందో అమ్మాయి. అవును. అలాగని నెగిటివ్ వల్గర్ గా కమెంట్స్ నేను చెప్పట్లేదు. అవును. ఇప్పుడు మీకు తేజస్వి నేను చూడగానే ఒక ముగ్ధలాగా అనిపించింది. అది నేను అనేది అది రావాలి, ఆ ముగ్ధత్వం రావాలి. అసలు ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి, ఇది సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్. ఆ శ్రీమణి గారితో ఇంకా పార్ట్నర్స్ ఉన్నారట, వీళ్ళు 50% ఉందిట. ఇంకొక పార్ట్నర్ వచ్చి ఆవిడ డిజైనర్. శ్రీమణి గారు MBBS మూర్తి గారి కోడలని కూడా మీకు తెలిసి ఉంటుంది. ఆయన చాలా ఫేమస్ వైజాగ్ లో. తర్వాత ఇప్పుడు నాగిని ప్రసాద్ వేమూరి అని ఆవిడ డిజైనర్ లో చాలా ఆవిడ షీజ్ ఏమనాలి ఎక్స్పర్ట్ అనమాట, శిక్షణ పొందారు ఆవిడ. దీనికి ఈ నగలన్నింటికి కూడా ఆవిడ జ్యువెలరీ డిజైనర్ అనమాట. తర్వాత వాళ్ళ ఏంటి నందమూరి తమన్ అనమాట, ఎందుకంటే భువనేశ్వర్ గారే ఇచ్చేసారు అభివృద్ధి. నందమూరి తమన్ ఇవాళ నుంచి. సో తమన్ సంగీతం అందించారు, బృందా ప్రసాద్ కొరియోగ్రాఫ్ చేశారు, నవీన్ నూలు ఎడిట్ చేశారు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, తర్వాత సినిమాటోగ్రాఫర్ అయంకా బోస్ అనమాట. ఇంతమంది ఈ యాడ్ లో పనిచేశారు. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, అమ్మాయిని నేను చూసినప్పుడే అనుకున్నా అమ్మాయి రావచ్చు కదా సినిమాల్లో కనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నందమూరి కుటుంబంలో మొట్టమొదటి మహిళ ఆవిడ సినిమాల్లో ఒక యాడ్ చేయటం. స్క్రీన్ మీద నటించుకుందాం. నందమూరి కుటుంబంలో మొట్టమొదటిసారి ఆన్ స్క్రీన్ కనిపించిన అమ్మాయి అనుకుంటా. ఎందుకంటే వారసులు వచ్చారు కానీ వారసురాలు మొట్టమొదటి ఆవిడ చెప్పాలంటే. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఈమె త్వరలో ఒక సినిమాలో నటించబోతోంది అనిపిస్తుంది. బికాస్ షీ షుడ్. నేనైతే రావాలనే చెప్తా. అంటే సరదాకైనా చెయ్యాలి ఒక 2-3 మంచి సినిమాలు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఒక కాలంలో అంటే మీరు సినిమా ఇండస్ట్రీ బిగినింగ్ కాలంలో అమ్మాయిలు సినిమాల్లోకి రావడానికి భయపడే కాలంలో పెళ్ళైన మహిళలు, పిల్లలున్న మహిళలే హీరోయిన్స్ గా రాణించారు. అవును. మీరు అంజలీదేవి గారిని తీసుకున్న, భానుమతి గారు, తర్వాత షావుకార్ జానకి గారు, జమున గారికి తర్వాత పెళ్ళయింది అనుకోండి, సావిత్రి గారు వస్తూనే విదిన్ నో టైం ఆవిడ పెళ్లి చేసుకున్నారు. అంటే పెళ్ళైనా కూడా వాళ్ళు హీరోయిన్స్ గా కొనసాగారు. అవును.
తర్వాత మీకు 90s కి వచ్చేసరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నామని చెప్పడానికి భయపడేవాడు. విజయశాంతి అంత ఎక్సెప్షన్ కాదు. రోజే చాలా ఫీల్ అయ్యారు ఒకసారి, నా విషయంలో అయితే బదనాం చేశారు నన్ను, మీరు విజయశాంతి గారి గురించి మాట్లాడగలిగారా అని. నిజమే అది. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఆఫ్ లైట్ మీరు గమనిస్తే కనుకైతే హీరోయిన్స్ అందరూ చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని, అంటే ఇండస్ట్రీలో మంచి పీక్ లో ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకుని దే ఆర్ కంటిన్యూయింగ్. అందులో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా కావచ్చు, అంతకుముందు చాలా మంది ఉన్నారు మనం చూసుకుంటే. ఇప్పుడు ప్రియాంక అమ్మాయి ఎవరు, ప్రియాంక చోప్రా కావచ్చు, ఇంకా మీరు ఎవరిని తీసుకున్నా అంతే. అవును మ్యామ్. అంటే ఇండస్ట్రీలో ఒక మార్పు వచ్చింది. ఒక హీరోయిన్ అంటే పెళ్లి కాకూడదు, అలా టెండర్ గా ఉండాలి అనే స్టేజ్ నుంచి పెళ్ళైనా పర్వాలేదు, చక్కటి నటన చూపిస్తే చాలు అనే దానికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు తేజస్వినికి కూడా ఏ సమస్య ఉండదు. కానీ మ్యామ్ ఒకటి, తనకి ఇది ఫస్ట్ యాడ్, అంటే కెమెరా ముందుకి ఇదే మొదటిసారి తను రావడం. కానీ ఆ ఫస్ట్ యాడ్ ని కూడా చాలా క్యూట్ గా, చాలా అందంగా, అంటే ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి అందరినీ కట్టిపడేస్తున్నాయి. అందరూ అంటున్నారు ఎక్కడికి పోతుంది వారసత్వం, ఆడవాళ్ళకి కూడా వచ్చేసింది అని. మంచిదే కదండి. తాత నట వారసత్వం ఈ అమ్మాయికి వచ్చిందేమో మనవరాళ్లలో కదా. అవును. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ అక్క ఉన్నారు, తను ఎవరు, బ్రాహ్మణి గారు, తను బిజినెస్ లో ఉంది అమ్మాయి. అవును. కాబట్టి నటనలో ఈ అమ్మాయి వెళ్ళొచ్చు. ఇంతకీ వాళ్ళ అత్తగారు కూడా చాలా మురిసిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. చాలా అంటే చాలా థ్రిల్ అయింది ఆవిడ. నా కోడలు ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, మా ప్రొడక్ట్ లాంచ్ చేయడం. షీ వాజ్ సో హ్యాపీ అన్నమాట. అంటే అత్తగారు మెచ్చుకోవడం పెద్ద విషయం కదా. కానీ డేరింగ్ కూడా ఇది చాలా లేదు. బాగా షీఈ్ డేరింగ్ అండ్ డాషింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంటే భర్త ఎంపీ కదా మేడం, ఈవిడ చూస్తే. సో భర్త ఏదైతే ఏంటి, వాళ్ళ భర్తతో సంబంధం లేదు. సారీ, తేజస్విని అంతే. అక్కడ బాలకృష్ణ కూతురు కాదు, ఎంపీ భరత్ భార్య కాదు, తేజస్విని అంతే. తేజస్వినిగా తనేంటో అమ్మాయి యాడ్ లో ప్రూవ్ చేసుకుంది. మీరు అన్నట్టుగా ఫస్ట్ యాడే అమ్మాయి అంటే అలా అలోకగా చేసేసింది. అవును మ్యామ్, చాలా. అది ఆ చేయటంలో కూడా ఇవాళ అందరి మన్ననలో అందుకుంది. ప్రతి వాళ్ళు 2 సార్లు 3 సార్లు చూస్తున్నారు కాబట్టి గమనించుకోండి ఎన్ని షార్ట్స్ వచ్చేసాయో. నాకు తెలిసి ఎవరికి ఇంతలా వచ్చింది లేదు. నేను అనేది ఆ సహజత్వానికి దగ్గరగా దీన్ని తీయటం వల్ల ఇంతమంది కూర్పు అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఆ అమ్మాయి ఫస్ట్ క్యాజువల్ లుక్ కావచ్చు, తర్వాత తను జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా అందంగా అమరింది అమ్మాయికి. అంటే ఇది వాళ్ళ యాడ్ అయినప్పటికీ కూడా అమ్మాయి బయట వాళ్ళకి చేసినట్టుగా, అంటే అవును ఒక ప్రొఫెషనల్ గా ప్లస్ ఏదో కొత్తగా మనం ఎవరిదో ప్రోడక్ట్ కి చేస్తున్నాం అన్నట్టుగా చేసింది, మంది అనే ఫీలింగ్ లేకుండా. సో ఇంకా ఆవిడకి చాలా ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది. సో ఆవిడ యాడ్స్ కంటిన్యూ చేస్తూనే మంచి సినిమాల్లోకి రావాలి, మంచి హీరోయిన్ గా ఆవిడ తండ్రికి మంచి పేరు తీసుకురావాలి బాలకృష్ణ గారికి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.